పుష్పక అటు. పండు కోనసీమ అంబాజీపేట నుంచి కూరకి స్పెషల్ గా పనసకాయలు తెప్పించా. అలాగేనండి. చెప్పేది వినకుండా వెళ్ళిపోతావు సగంలోను. నలుగురు మనుషులు పెట్టి కత్తులతో కస 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 కొట్టించి పొట్టు. దయచేయండి. నమస్కారం. రండి రండి. ఏమిటి, నేను మీకు ముందే తెలుసా? ముందు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోలేనా? ఆహా, చూడ్డానికి కుబేరుళ్ళ ఉన్నారు. అయినా పెళ్లి పెద్దగా ఎవరొచ్చినా ఆహ్వానించడమేగా నా పని. మంచి చెడ్డ తెలిసిన వాళ్ళ ఉన్నావయ్యా, బాగుంది. అందుకే కదండి పెళ్లి పెద్ద పదవి నానెత్తిన పెట్టారు. మొయ్యలేక చచ్చిపోతున్నాను అనుకోండి. మీరు పెళ్లి కొడుకు తరఫారులా కనిపిస్తున్నారు. సరిగ్గా కనిపెట్టారు. ఇంతకు శ్రీనివాసు. నేను చూపిస్తాను. ఆ బాధ్యత నానెత్తి మీద పెట్టండి. రండి. కన్ను చెదిరితే కాలు జారుతుంది మరి. ఆహా, పర్వాలేదు, భూలోకం కూడా అందంగానే ఉంది. బాబు బాబు బాబు, మీకోసం వీరొచ్చారు. ఏమయ్యా, వారం రోజుల్లో కలుస్తానన్నావు, ఏకంగా పెళ్ళే చేసుకుంటున్నావా? స్వామి, మీరు లోపలికి రండి. స్వామి, లోపలికి రండి. ఆయన నాకు చాలా కావాల్సిన వారు. ఇక మీరు వెళ్ళండి. అర్థమవుతూనే ఉంది బాబు. ఆ పెద్ద ఆయనతో కొంచెం జాగ్రత్త. అలాగేనండి. సుబ్బు, ఆ బ్యాండ్ వాళ్ళు చెప్పడేం వినపట్టలేదు నాకు. ఇలా అయితే ఒక్క రూపాయి ఇవ్వను. మొత్తానికి నీ మానవ బుద్ధి పోగొట్టుకున్నావు కదా. అది కాదు స్వామి. ఏది కాదయ్యా, ఏది కావాలన్నా ఎక్కడైనా ఎప్పుడైనా అది చేస్తాను ఇది చేస్తానని ప్రగల్భాలు పలికావు. పోనీలే కదని గడువు ఇచ్చేసరికి బుగ్గన చుక్క పెట్టుకుని ఇప్పుడు పెళ్లికి తయారైపోయావు. అసలు ఏమిటా స్వామి, నా మాట కాస్త వింటారా? ఏమిటయ్యోయ్, గొంతు బాగా లేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావా, మర్చిపోయావా? నేను చెప్పేది వినకుండా అభాండాలు వేయటం అన్యాయం స్వామి. నాకు తెలియక అడుగుతానయ్యా, మీ మానవులకు ఎప్పుడు ఏదో చెప్పడానికి ఒక సాకు దొరుకుతూనే ఉంటుందా? ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, 600 నీ ప్రాణాలు తీసుకెళ్లడం ఖాయం. ఈ విషయంలో ముల్లోకాలు మూకుమ్మడిగా దాడి చేసినా నన్నెవ్వరూ ఆపలేరు. అంత అవసరం రాదు స్వామి. నా గోడు కాస్త వినండి చాలు. ఒక్క నిమిషం వచ్చి కూర్చోండి. ఏమిటయ్యా నీ గోడు విని విని ఒక మన్వంతరం గడిచిపోయింది. కూర్చోండి. గోడట గోడు. సరే చెప్పిసావు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నాకు ప్రాణం ఇస్తాననడానికి ముందా తర్వాత? ముందు. అయితే చెప్పు. తర్వాత అయితే వినే అవసరమే ఉండేది కాదు. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. అర్థమైందయ్యా, అందుకే కదా ఈ పెళ్లి అఘోరింపు. ఆ అమ్మాయికి నా ప్రాణం సంగతి చెప్పాను. మన ఎన్నిసార్లు చెప్పానయ్యా నేను నీకు? అబ్బా, మన ఒప్పందం సంగతి చెప్పలేదు స్వామి. అన్నిటికీ తొందరే మీకు. ఓ భయంకరమైన జబ్బుతో 2 రోజుల్లో చనిపోతున్నానని చెప్పాను. ఏమిటి, మీ లోకంలో 2 రోజుల్లో చంపేసే జబ్బులు కూడా ఉన్నాయన్నమాట? స్వామి, దయచేసి వినండి. ఇది జోక్ కాదు, నా జీవన్ మరణ సమస్య. నాకు ఇది ఊడిగ విమోచన సమస్య. ఏదోలే చెప్పు. ఆ అమ్మాయి ఒక్కరోజైనా నీకు భార్యగా ఉంటే చాలు, నన్ను పెళ్లి చేసుకొని కోరింది. ఏమిటి, నువ్వు 2 రోజుల్లో చచ్చిపోతున్నావని తెలిసి కూడా ఒక అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగిందా? వెంటనే నువ్వు ఎగిరి గంతేసి దానికి ఒప్పేసుకున్నావా? ఏమయ్యా, సూర్యగ్రహం చుట్టూ భూగ్రహం తిరుగుతుందని నాకు తెలుసు, కానీ ఆ భూలోకంలో ఉన్న మనుషుల మతులు కూడా భ్రమిస్తాయని నాకు తెలియదయ్యా. 2 రోజుల్లో చచ్చిపోయేవాడిని పెళ్లి చేసుకోమందిట. స్వామి, నా పాప సిరిని చూసుకునే బాధ్యతని ఆమెకు అప్పగించాను. అందుకు బదులుగా ఆమె కోరిన కోరిక ఇది. అదేం దిక్కుమాలిన కోరికయ్యా. అమ్మ మానవా, నువ్వు సామాన్య మానవుడివి కాదు, గుండెలు తీసిన బంటువి. ఆహా, ఎంత పథకం వేశావు, ఎంత పన్నాగం పన్నావు. అమ్మో అమ్మో అమ్మో. స్వామి, ఆపు నీ ప్రేలాపన. రేపు పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేస్తావు.
ముక్కు పచ్చలాలని ఒక నారీమణిని, ఇంకా కాళ్లపారాణైన ఆరని నవవధువుని విధవని చేస్తారా అని ఏడుస్తావు. లేకపోతే నువ్వు ఆ అమ్మాయిని నా కాళ్ల మీద పడేసి తనే ఏడ్చేట్టు చేస్తావు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఆ పిచ్చి యమధర్మరాజును కాదు. ఆ రోజు ఆ సతీ సావిత్రి చేతిలో ఓడిపోయినట్లు ఓడిపోవడానికి. గ్రహగతులు మారినను, అటు సూర్యుడు ఇటు ఇంకినను, నీ ప్రాణములు ఈ దినమును నేను కొనిపోవుట తథ్యము, ఖాయము, నిఖము. తీసుకోండి స్వామి, ఇప్పుడే తీసుకోండి. నా ప్రాణాలు ఖచ్చితంగా మీవే స్వామి. నా మీదొట్టు. నీ ప్రాణాలు నాకిస్తూ నీ మీద ఒట్టు పెట్టుకుంటావేటయ్యా? పోనీ మీ మీదొట్టు. ఓహో, నాకే ముసలమా? అబ్బా, మీకు చెప్పలేను స్వామి. మీకెలా కావలిస్తే అలా అనుకోండి. ఈ పెళ్ళయ్యే వరకు కాస్త ఓపిక పట్టండి చాలు. ఏం చేస్తున్నాడు గదిలో ఇంతసేపు? ఆ పురోహితుడు మంత్రాల నీ మీద రంకెలు ఎక్కువేస్తున్నాడు. ఈయనెవరు? మంచి దిట్టంగా ఉన్నాడు. అదే సార్, పాప ఆపరేషన్ కి డబ్బులు ఇచ్చారే, కుమారస్వామి గారు. అదే చెప్పలేరా? మరి గదిలో మూల కూర్చోబెట్టి సాగొడుతున్నాయేమిటి? అయ్యా, మీరు కరుణామూర్తి. పసిపాప ప్రాణాన్ని కాపాడి పుణ్యం మూటగట్టుకున్నారు. హాయిగా పందిట్లో కూర్చుని పెళ్లి చేయక ఎందుకు మూల? వేతంతో ఏదో మాట్లాడదాం. పెళ్లి కన్నా ముఖ్యమైన విషయం అది కాదండి. మీరు వెళ్ళండి, ఆయన నేను తీసుకొస్తాను. సరేరా. వాడేం పురోహితుడు రా బాబు, చండశాసనం ఉండేవాళ్ళ ఉన్నాడు. తొందరగా రండి. వచ్చేయండి మరి. వచ్చే స్వామి, ఓ 2 గంటలు. సరే, నాకెందుకు చెడ్డ పేరు? కాగల కార్యం యక్షులే తీరుస్తారు. పద. అమ్మాయి, ఆ పళ్ళు పొలు ఖర్జూరకాయలు వేరు చేయండి. ఆ పని కూడా చేయలేరా? ఎవరా నువ్వు? అబ్బాయి, ఏమిటిది? కూల్ డ్రింక్స్ అండి. అంటే ఇది మజా అండి, ఇది థమ్స్ అప్ అండి. అంటే మా అయ్యగారు అంతే చెప్పారండి. ఇది తాగడానికేనా? ఇంతమంది మనుషులు తాగుతుంటే అదేం ప్రశ్న అండి? నేను ఓ 2? అబ్బో, కన్ను చెదిరితే కాలు జారుతుందని చెప్పానా? చూసారా? కన్ను చెదిరింది, కాలు జారింది. ఈ పానీయంలో ఏదో తేడా ఉంది. పానీయంలో కాదు తేడా, మీ కంటికి కనిపించిన కమనీయంలో తేడా. రండి కూర్చోండి. జాగ్రత్త. ఇలా కూర్చోండి. అమ్మో, రసికుడే పెద్ద ఆయన. ఏమన్నా పంతులు గారు, తాళిబొట్టు నా జేబులో ఉంది. అమ్మయ్యా, దొరికారు. మీరు సాయం చేయాలి, అర్జెంట్. ఏమిటిది? నీకు తెలిసే ఉంటుంది, శ్రీనివాస్కి తల్లిదండ్రులు లేరు. ఈ పెళ్లికి సంబంధించినంత వరకు నేనే వాడికి అన్ని. సరే కదా, అంతా ఓకే అనుకుంటుండగా పెళ్లి కూతురు తల్లి తండ్రి వస్తున్న విమానం ఎక్కడో చిక్కడిపోయింది. మరి ఇప్పుడు ఎలాగండి? అదే కదా, ఈ పెళ్లికి సంబంధించినంత వరకు మీరు పెళ్లి కూతురు తండ్రిగా వ్యవహరించి కన్యాదానం చేయాలి. నేనా? అవును, నీకన్నా మంచి కన్యాదాత మాకెవరు దొరుకుతారు చెప్పండి? మానవాధమా, నన్ను మరింత ఉచ్చులు బిగిస్తున్నావు కదరా. కుదరదండి. కుదరదంటే కుదరదు. మరి మిమ్మల్ని ఒప్పిస్తాను, మాటిచ్చాను. రండి. అయితే మాట తప్పండి. మాట తప్పడం మీ మానవులకు పరిపాటిగా. ఏమిటండో ఎంతగా మాట్లాడుతున్నారు? మీ మానవులు అది ఇది అని. మీరేమన్నా దేవతలా, యక్షులా, కిన్నెర్లా, కింపురుషులా? రండి రండి. కుదరదు. అవయ్యా మగడా, కుదరదండి. రండి. ఇగో శాస్త్రి, ఆ తలంబ్రాల బియ్యం పళ్ళెలో కొబ్బరి చిప్పలు అవి పెట్టు. ఇదిగో బావగారు, వీడు పెళ్లి కొడుకు. ఇది అన్యాయం, నేను కూర్చోను. ఏమిటయ్యా,
కాస్త పెద్ద మనసు చేసుకుని ఒక 10 నిమిషాలు ఓ వధువుకి తండ్రిగా ఉండమంటున్నామే గానీ నీ ప్రాణాలు ఏమీ అడగట్లేదుగా. ఎందుకులేండి, ఆయనకి ఇష్టం లేకపోతే వదిలేయండి. ఊరుకోరా, ఆయన ఎప్పుడో ఒప్పుకున్నాడు. ఎక్కడో నువ్వు ఉండవయ్యా పెద్ద మనిషి. ఈయన సంగతి సరేనండి, పెళ్లి కూతురు తల్లి ఎక్కడా? అమ్మో మర్చిపోయాను. ఇప్పుడు ఈ పందిట్లో ప్రౌఢల వేటలో పడాలా ఏమిటి నేను? మీ సంగతి నాకు తెలుసండి. చిన్న కలుగు తవ్వమంటే కొండం తవ్వినంత పని చేస్తారు. అందుకే ఆవిడ్ని కూడా నేనే సిద్ధం చేయాల్సి వచ్చింది. ఏది? అదిగో బ్యూటిఫుల్. మా చుట్టాలు ఆవిడ నేను అడగంగానే ఒప్పుకుంది. నా మాట అంటే ఆవిడకంత గౌరవం. మరి ఇదిగో ఈలాగా తైతక్కలు ఆడలేదు. ఏమండి, ఇంతకీ ఒప్పుకున్నట్టా లేదా చెప్పండి. ఒప్పుకోకపోతే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. అబ్బాయి, రండ్రా. నువ్వు పీటల మీద కూర్చుంటే పెళ్లి పనులు ఎవరు చేస్తారయ్యా? ఇక్కడ కాళ్ళు కడుగు పడలే ఉండాలి. వెళ్ళవయ్యా. మిఠాయి పళ్ళు అనుకుని పట్టుకుపోయాడా వీడి మొహం? రండి రండి, ఇలా వచ్చి పీటల మీద కూర్చోండి. ఇదిగో ఇంకా ఏమిటండి ఇక్కడే ఉన్నారు? వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఇదిగో మిమ్మల్ని, మీరు ఇలా వెళ్ళి ఇలానే రండి. అలా వస్తే ఆలస్యం అవుతుంది. నేను కూడా వెళ్తా. సరిగ్గా కూర్చోవాలండి. ఏమిటా మెలికలు తిరగడం? అబ్బాయి శాస్త్రి, ఆ కాళ్ళు కడిగి చెంబిలా ఇవ్వు. అమ్మా, మీరు నీళ్లు పోయండి. అయ్యా, పెళ్లి కుమారుడి కాళ్ళు కడగండి. ఏమిటా కడగడం? సరిగ్గా కడగండి. మానవా, ప్రాణములు ఇచ్చుటకు 2 ఘడియలకు ముందు కూడా నా చేత ఊడిగము చేయించుకుంటున్నావు కదరా. పడా పెళ్లి కూతురు వచ్చేస్తుంది. ఏమిటోనండి ఈ పెళ్లి? మన సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాలయ్యా అంటే వాళ్ళ ఆచారం ప్రకారం ముసుగేసుకొస్తుంది అని చెప్పారు. పోనివ్వండి పురోహితులు గారు, పెళ్లి ముఖ్యం కానీ సంప్రదాయాలు ఏమైతేనే. అమ్మా, నువ్వు వచ్చి ఇలా కూర్చో అమ్మా. బాబు భజంత్రిలో ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం అయం ముహూర్తోస్తు ముహూర్తోస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. రెండు నిమిషాలు నటించమంటే ఇంతగా జీవించాలా?